హలో, ఇవాళ సండే. సో స్పెషల్ అయితే చికెన్ టిక్కా మసాలా. టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ ఈజీగా అయిపోయింది. మీకు కూడా చెప్తాను నేను ఇప్పుడు రెసిపీ. 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు కప్పు పెరుగు అండ్ అట్లానే 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి సరిపడనైతే సాల్ట్ వేసుకొని, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ టిక్కా మసాలా, అట్లనే ఫ్రెష్గా దంచేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లాస్ట్కి అయితే కొంచెం వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఇవన్నీ పిండేసి అయితే చికెన్ మంచిగా కలుపుకొని మసాలాలో మినిమం ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చికెన్ టిక్కా వేసుకోవాలి. ఫస్ట్ దీనికోసం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు ప్యాన్ అయితే వేడి చేసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని ముక్కలన్నీ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కింద మీద అన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా అంటే కొంచెం మాడినా కూడా పర్లేదు, టిక్కా అంటే అట్లనే ఉంటుంది కదా, అంత మంచిగా అయిపోతుంది. అయితే ఇప్పుడు మ్యారినేషన్లో అయితే మనం కొన్ని స్పైసెస్ వేసుకున్నాం కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇవన్నీ ఇవైతే మనం 1/2 kg క్వాంటిటీకి తీసుకొని సగం కలుపుకోవాలి దీంట్లో టిక్కాలో. ఇంకా సగం అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా గ్రేవీ, ఆ దాంట్లో వేసుకోవాలి. ఇక ఒక 20 to 25 minutes అయినాకనైతే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎనికిపోతే మంచిగా డ్రై రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, అంత మంచిగా వేసుకోవాలి టిక్కానైతే, చికెన్ టిక్కాని. ఇప్పుడు గ్రేవీ వేసుకోవాలి. దానికోసం అయితే మిక్సీ జార్లో ఒక ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, అట్లనే అల్లం పచ్చిది ఇవన్నీ వేసేసుకొని అయితే మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోనైతే కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాదీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై అయినాక మిక్సీ చేసుకుని పేస్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇది మొత్తము మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైనకి వచ్చేటప్పుడు అయితే మిగిలిన స్పైసెస్ ఉంటాయి కదా, అది ఉప్పు, కారం సగం అని చెప్పిన కదా, అవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని పైన నుంచి ఫ్రెష్ క్రీము లేకపోతే పెరుగు ఉంటే పెరుగు వేసేసుకొని గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన చికెన్ టిక్కన్ అయితే వేసేసుకోవాలి. ఇందాక టిక్కా చేసుకున్న చికెన్ మొత్తం ఈ గ్రేవీలో వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయండి. జస్ట్ ఒక 10 minutes అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చికెన్ టిక్కా మసాలాని అయితే రెడీ అయిపోతుంది. పండగలకు కానీ పార్టీలకు కానీ చేసుకోవడానికి అయితే మస్తు ఉంటుంది. అట్లనే లాస్ట్కి అయితే ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకోండి. ఇంకా దాంతో అయితే మస్తు స్వాదు కూడా వచ్చేస్తుంది. సో ఇది చికెన్ రెసిపీ, చికెన్ టిక్కా మసాలాని అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే చికెన్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏదో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.